హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ముందుగా ఈహా టీవీ తరఫున ఈహా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మనకి న్యూస్ అనాలిసిస్ గెస్ట్గా గౌరవ్ బీరప్ప గారు తెలంగాణ రాష్ట్ర రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్టు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. వీరితో పాటు మనం న్యూస్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన ఐటమ్స్ని మనం చూద్దాం. మెగా డిఎస్సికి కసరత్తు షురు. ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు 5089, పదోన్నతులు కల్పిస్తే మరో 9000. టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ. మెగా డిఎస్సి నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరని మూసివేసిన వాటిలోనూ అవసరమైన మేరకు నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తి చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈసారి డిఎస్సి నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపరమైన సలహాలు తీసుకొని ముందుకు సాగాలని అధికారులు భావిస్తున్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పైన సమీక్ష చేసిన దాంట్లో మెగా డిఎస్సికి కసరత్తు చేయండి అని ఒక కొత్త సంవత్సరంలో నిరుద్యోగులకు ఒక తీపి కబురు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే డిఎస్సి కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఓన్లీ 5089 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తామంటే చాలా నిరుత్సాహానికి గురైన పరిస్థితి. దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కూల్లో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి విలేజ్లో ఉన్న స్కూల్ని ఎక్కడా స్కూల్ మూసేయడానికి వీల్లేదు, ప్రతి స్కూల్లో టీచర్స్ ఉండాలి, ఆ విధంగా ఏర్పాట్లు చేయండి అన్నారు. కాబట్టి ఇప్పుడు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాదాపు 9000 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ ఇవి వస్తే ఎట్లా చూస్తారు బీరప్ప గారు? మెగా డిఎస్సికి కసరత్తు. నిరుద్యోగులు దాదాపు దశాబ్ద కాలంగా నిరుత్సాహానికి గురయ్యారు. ఈ డిఎస్సితోని రాబోయే గ్రూప్స్ నోటిఫికేషన్తో ఎట్లా ఉండబోతుంది కొత్త ప్రభుత్వం? గత ప్రభుత్వం విద్యా వ్యవస్థని మొత్తాన్ని నిర్లక్ష్యం చేసింది. ఓకే. అదే కాకుండా డిఎస్సి ఏదైతే ఉన్నదో పాత పద్ధతిలో ఉన్నప్పుడే కరెక్ట్గా ఉండేది. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఏం చేసారు, ఏపీ టీఎస్పీఎస్సీ అని చేసారు. చాలా గందరగోళం ఉండే. టీఆర్టీ అని పెట్టారు. అదే కాకుండా ఈ ప్రమోషన్లో కానీ ట్రాన్స్ఫర్స్లో కానీ గత 10 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ సంఘాలు ముర్రో అని మొత్తుకున్నా కానీ వాళ్ళ సమస్యలు పట్టించుకున్న మానాన పోలేదు. చాలా సమస్యలు అందులో ఉన్నాయి. అదేవిధంగా ఏం చేసింది, తక్కువ స్ట్రెంత్ ఏదైతే ఉన్నదో ఆ స్కూల్ అన్నింటినీ మూసివేసారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినట్టు కూడా చెప్తున్నారు, ఎక్కడ ఒక స్కూల్ మూయటానికి లేదు, ప్రతి స్కూల్ ఓపెన్ కావాలంటారు. అయితే కొన్ని స్కూళ్ళలో ఏం చేశారు, దగ్గర పట్ల ఉన్న వాటిని మెర్జీ చేశారు. అంటే సంఖ్య మెర్జీ చేసేది ఇట్లా వద్దు, చిన్న తండా అయినా సరే, చిన్న గ్రామ పంచాయతీ అయినా ప్రతి గ్రామ పంచాయతీకి ఇది ఉండాల్సిందే. అదేవిధంగా గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి అని ఏదైతే ప్రోగ్రాం పెట్టిరో దానికి సంబంధించిన నిధులు ఏ విధంగా ఖర్చు అయినాయి వాటి మీద కూడా లోతుగా. దీనిపైన నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఊరికొక బెల్ట్ షాప్ కంపల్సరీ ఉండాలని పెట్టిండు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికొక బడి ఉండాలని ఒక నినాదం పెట్టినట్టుంది. ఇది నిజంగానే వాళ్ళు మాటల్లో చెప్పారు, చేతల్లో కూడా చూపిస్తే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఒక సానుకూలమైన మాత్రం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇది ఊరికొక స్కూల్ ఉండటమే కాకుండా ఆ స్కూల్ని స్ట్రెంథెన్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక వసతులు కానీ కల్పించాలి. టీచర్స్ని కొంచెం అప్గ్రేడ్ చేయాలి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఇంగ్లీష్ మీడియంలో కూడా టీచ్ చేసేటట్టు చేస్తే మీరు ఇచ్చే జీతాలకి, ప్రభుత్వం ఇచ్చే జీతాలకి అక్కడికి పిల్లలు వెళ్ళి చదువుకునేదానికి ఉంటే ఆ పేద ప్రజలు ఏదైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్లో లక్షలు ఫీజులు చెల్లించే బాధ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త వరవడికి నాంది పలికినట్టు అయింది. చేయాల్సిన అవసరం. చదివేది మొత్తం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులే ఉంటారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేకూర్చినట్లయితుంది. ఓకే. భూసేకరణ ప్రధాన అడ్డంకి. 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే పనులు పెండింగ్లో. మరో 46,000 ఎకరాలు సేకరిస్తేనే లక్ష్యం నెరవేరేది. రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాల్లో 90% పైగా ఖర్చయినా అందుకు తగ్గట్టుగా ఆయకట్టుకు మాత్రం నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టు లక్ష్యంలో 50 నుంచి 60% కూడా నీరు అందించడం లేదు. ఈ పనులకు సంబంధించి భూసేకరణ పెండింగ్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధిత ఇంజనీర్లు ఇటీవల రిపోర్ట్ ఇచ్చారు అన్నట్లు ఒక వార్త. అంటే భూసేకరణకు సంబంధించి అడ్డంకి ఉంది. దాదాపు 90%
నిధులు కూడా ఖర్చు చేయడం జరిగింది. ఇంకొక 10% ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టుకి సంబంధించి నీళ్లు ఏదైతే సాగు నీళ్లు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ భూసేకరణ కాకపోవడం వల్ల దాదాపు 40 నుంచి 45%, 45 లక్షల ఎకరాలు ఆయకట్టు పెండింగ్లో పడింది. దాంట్లో కొన్ని ప్రాజెక్టుల నుంచి ఇక్కడ కల్వకుర్తి ప్రాజెక్టులో చేయాల్సిన భూసేకరణ 2689, రావాల్సిన ఆయకట్టు 1,17,000 ఎకరాలకు ఆయకట్టు వస్తుంది. ఇక్కడ ఒక 2,600 ఎకరాలు భూమిని సేకరిస్తే ఇట్లా వరద కాలువకి 4,339 ఎకరాలు భూసేకరణ చేస్తే 2 లక్షల ఎకరాలు మనకి ఇక్కడ సాగులోకి వచ్చే అవకాశం ఉంది. దేవాదిలో కూడా సేమ్ అంతే, 1,686 ఎకరాలు సేకరిస్తే 1,96,000 అంటే 2 లక్షల ఎకరాలు దాదాపు విస్తీర్ణం పెరిగింది. నెట్టెంపాడు కూడా 506 ఎకరాలే, 560 ఎకరాలు జస్ట్ సేకరిస్తే 58,000 ఎకరాలు ఇక్కడ వచ్చేటట్టు. భీమాలో 208 ఎకరాలు సేకరిస్తే 45,000 ఎకరాలు. ఎల్లంపల్లిలో 1,744 ఎకరాలు సేకరించగలిగితే 1,25,000. కొమరం భీంలో కూడా 69 ఎకరాలు, జస్ట్ 69 ఎకరాలు మనం అక్కడ ఉన్న రైతులను కన్విన్స్ చేసి సేకరించగలిగితే ప్రభుత్వం 22,000 ఎకరాలు ఆయకట్టు సాగులోకి వచ్చే పరిస్థితి ఉంది. అంటే కొన్ని లక్షల ఎకరాలు, ఇక్కడ 2 లక్షలు, ఇక్కడ 1,17,000, ఇక్కడ 1,25,000, ఇక్కడ దాదాపు 2 లక్షలు. అంటే దాదాపు ఒక 7-8 లక్షల ఎకరాలు ఇప్పుడు మనకి సాగులోకి రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రివ్యూలు చేస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు. ఆ సమీక్షలు ఇట్లాంటి ఆల్రెడీ 80-90% ఖర్చు అయింది, ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. వాటి నీళ్ళు వదలాలంటే ఇట్లా చిన్న చిన్న విషయాలని మనం మానిటర్ చేసుకుంటే, కోఆర్డినేట్ చేసుకుంటే ఆ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దీనిపైన ఎట్లా ఉండబోతుంది ప్రభుత్వము? ప్రధానంగా ఆనకట్టలు కట్టింది ఏంటంటే 1,00,00,000 ఎకరాల మాగాని చేయడం కోసం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ప్రాజెక్టుల్లో దాని తర్వాత బ్రాంచ్ కెనాల్స్ ఉంటాయి, ఫీడర్ కెనాల్స్ ఉంటాయి, రకరకాల ఉంటాయి. దీనికోసం భూసేకరణ చేయాలి. భూసేకరణ అనేది అంత ఆషామాషి వివరంగా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వసతులు కల్పించాలి, తర్వాత వాళ్ళకు పరిహారం ఇవ్వాలి. ఈ విషయంలో చాలామంది కోర్టుకు ప్రభుత్వం కూడా సరైన విధంగా స్పందించలేదని ఎన్నోసార్లు చూసాం. మనం మల్లన్న సాగర్ 46,000 ఎకరాలు సేకరిస్తే 45 లక్షల ఎకరాలు ఆయకట్టు పెరుగుద్ది. కానీ ఇదంతా భూసేకరణ అనేది ప్రధానమైన సమస్య కదా. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఛాలెంజింగ్ తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఐటమ్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రైతు, మహిళ, యువత నామ సంవత్సరం అటు ఇది. గత ఏడాది సంకల్పం ఇదే, ప్రజల ఆశలు ఫలిస్తాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. రైతు, మహిళ, యువత నామ సంవత్సరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నామకరణం చేశారు కొత్త సంవత్సరానికి. దాంట్లో కొత్త ఏడాది సంకల్పం ఇదే, ప్రజల ఆశలు ఫలిస్తాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తాము, ఆర్థిక పరిస్థితిని పరిపుష్టి చేసే చర్యలు చేపడతాం, ఇరిగేషన్ల అవినీతిపైన శ్వేతపత్రం విడుదల చేస్తాం, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము. ఐఏఎస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ దంపతులు అని ఐఏఎస్ ఆఫీసర్లు, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యమంత్రి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం రైతు, మహిళ, యువత నామ సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం యొక్క నినాదం ఇదే, ఉద్యమకారుల ఆకాంక్షలను కూడా నెరవేరుస్తాం అంటున్నాడు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎంక్వైరీలు చేస్తాం, శ్వేతపత్రాలు విడుదల చేస్తాం, నీటిపారుదల శాఖ మంత్రి దానిపైన కూడా వ్యవస్థ పైన పాలనా వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేస్తారట. మరి ఏ విధంగా చేస్తారో చూడాలి. ఇది కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి వారు ఇచ్చిన సందేశం ముఖ్యమంత్రి గారు. ఇంకో కొత్త తీపి కబురు, మెగా డిఎస్సితో పాటు నిన్న ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ అని చెప్పించారు. జనవరి నుంచి అమలుకు సర్కార్ కసరత్తు, ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు. సంక్రాంతి కానుక లేక ఫిబ్రవరి నుంచా? బడ్జెట్ అంచనాలు రూపొందిస్తున్న విభాగాలు ఇప్పుడు పెంపు పాత పెన్షన్దారులకు మాత్రమే, దరఖాస్తులు పరీక్షించాకే కొత్త వారికి అమలు. పెన్షన్దారులకు ఎవరైతే 2016 పొందుతున్నారో వాళ్ళకి 4,000, దివ్యాంగులు ఇప్పుడు ఏదైతే 3,016 పొందుతున్నారో వాళ్ళ 6,000 పెంపుకు సర్కారుపై పడే అదనపు భారం 873 కోట్లు. వచ్చే సంక్రాంతి కానుకగా వృద్ధులకి, దివ్యాంగులకి, అదేవిధంగా విడోస్కి సంబంధించిన పెన్షన్స్ ఇప్పుడు 2016 ఉంటే దాన్ని 4,000 రూపాయలు, అదే దివ్యాంగులకు 3,016 ఉంటే 6,000 రూపాయలు పెంచడానికి ప్రభుత్వం వారు ఇచ్చిన హామీ మేరకు కసరత్తు చేస్తున్నట్లు కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ అనే ఒక హెడ్డింగ్తోనే ఆంధ్రజ్యోతి ఈరోజు అంటే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చెప్పింది. ఇది మరి చూడాలి.
బడ్జెట్ సపోర్ట్ చేస్తుందా, సంక్రాంతి చేస్తారా, ఫిబ్రవరికి కూడా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే పెన్షన్ పెంపు 6 గ్యారంటీల్లో భాగంగా ఇది కూడా ఒకటి ఉన్నది. తర్వాత హామీ కూడా ఇచ్చారు కదా ఓకే ఎన్నికల సమయంలో 3,000 నుంచి 4,000 ఇస్తామని చెప్పి, దివ్యాంగులకు పెంచుతామని చెప్పి. కాబట్టి సాధ్యమైనంత తొందరగా, బహుశా ఈ నెల కాకపోయినా వచ్చే నెలలైనా సరే అది ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతుంది. ఇంకోటి ఈ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆర్థిక వనరులు ఏ విధంగా వస్తున్నాయి, ఆర్థికంగా మనం ఇంకా ఎంత స్ట్రెంగ్ కావాలి అదొకటి, తర్వాత పాలనా పరంగా ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటినీ ఎక్కడెక్కడ జరిగాయి, ఏమేమి జరిగాయి అందుకు తగ్గట్టు వనరులు కూడా వీళ్ళు వెతుక్కుంటారు కదా, అదే చేస్తారని మనం ఆశిద్దాం. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకోటి ఆసక్తికరంగా, కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా హైదరాబాద్లో డ్రగ్స్ స్మగ్లర్లు, వాడకందారుల అరెస్టు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఏపీ యువకుడు, అందుకోసం లోన్ యాప్ల నుంచి భారీగా రుణాలు, వాటిని తీర్చలేక స్నేహితుడితో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్. కొత్త సంవత్సరం వేడుకల కోసం ఢిల్లీ నుంచి సరుకు పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సు 7.5 లక్షల రూపాయలు స్వాధీనం. డ్రగ్స్తో పోలీసులకు చిక్కిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్. హెరాయిన్ సరఫరాలో యూపీ, రాజస్థాన్ కూలీలు, సూర్యాపేటకు చెందిన 2 గంజాయి స్మగ్లర్లు అరెస్టు. ఇది చాలా సీరియస్ విషయం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో దాదాపు కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు, కొన్ని సంస్థలలో ఉన్న విద్యార్థులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి డ్రగ్స్ స్మగ్లింగ్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నట్లు. అంటే ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ స్మగ్లింగ్లో కూడా ఈ చిన్న చిన్న చదువుకునే పిల్లలను కూడా దాంట్లోకి లాగుతుంది. డ్రగ్స్ దందా మీద ఉక్కుపాదం అవుతుందని మొన్న కలెక్టర్ రివ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్ అనే పదం కానీ గంజాయి పదం తెలంగాణలో వినిపించొద్దని, ఆ విధంగా చర్యలు చేస్తున్నట్టు, ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రభుత్వ పనితీరు, పోలీసుల పనితీరు కూడా మనకు స్పష్టంగా ఒక వారం నుంచి కనిపిస్తుంది. రోజు దాదాపు డ్రగ్స్ సంబంధించి కానీ గంజాయి సంబంధించి చాలా విపరీతమైన పట్టుబడులు జరుగుతున్నాయి, కేసులు నమోదవుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు అంటే డ్రగ్స్ అనేది చాలా సీరియస్ విషయం, సమాజానికి పట్టిన ఒక చీడ, అది సమాజం మొత్తం కకావికలమయ్యే పరిస్థితి. దీన్ని సీరియస్గా చూస్తున్నట్టు ఉంది. ప్రభుత్వం యొక్క పనితీరు ఈ వారం నుంచి దీనిపైన ఎట్లా ఉందంటారు? గత 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ గంజాయి వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇది ప్రధానంగా ఎక్కడ కాన్సన్ట్రేషన్ అవుతుందంటే ఈ కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, బాగా ధనవంతులు విలాసవంతంగా పోయేటువంటి పబ్బులు, ఈ ఏరియాలోనే ఎక్కువ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది ఏంటంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా పరిగణించాలని చెప్పి టీఎస్ న్యాబ్ని బలోపేతం చేసింది. వాళ్ళకి కావాల్సినటువంటి అంత సామాగ్రిని, సిబ్బందిని కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని సాధ్యమైన తొందరగా ఈ రాష్ట్రం నుంచి ఈ డ్రగ్స్ మాఫియా అనిపోతుందని మనం ఆశిద్దాం. ఓకే. విశాఖలో గ్యాంగ్ రేప్, 17 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారం. ప్రేమించిన ప్రియుడే వంచాడు. స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యం, ఓదార్చినట్లు నటించిన మరొకడు దుర్మార్గం. పలు హోటల్లో మిత్రులతో కలిసి ఆకృత్యం, వారం రోజుల పాటు బాలికకు నరకం. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి ఈ ఘోరం. విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు. విశాఖలో గ్యాంగ్ రేపు 10 మంది యువకులు కలిసి ఒక 17 ఏళ్ల అమ్మాయిని పాపం ఎంత చిత్రవద చేసి దాదాపు 10 రోజుల పాటు రకరకాల హోటల్స్కి, రకరకాల ప్లేసులు తిప్పి గ్యాంగ్ రేప్ చేసిన పరిస్థితి. ఇది అసలు ఎంత దారుణం అంటే, వాడు ప్రేమించిన ప్రియుడే హోటల్కి తీసుకుపోయి ఆ అమ్మాయిని నమ్మించి శారీరకంగా కలిసి, దాని తర్వాత వాడి యొక్క స్నేహితులకి ఫోన్లు చేసి పిలిపించి ఒక 2-3 బలవంతంగా బెదిరించి గ్యాంగ్ రేప్ చేసిన పరిస్థితి. ఈ గ్యాంగ్ రేప్ చేస్తే ఆ అమ్మాయి ప్రియుడే దగ్గరుండి వాళ్ళ స్నేహితులతోని గ్యాంగ్ రేప్ చేస్తే మానసికంగా షాక్కు గురై ఆ బీచ్లో పోయి అక్కడికి వెళ్ళి కూర్చుందట. అసలు ఏం చేయాలన్న దిక్కుదోసని పరిస్థితులు కూర్చుంటే అక్కడ ఒకడు కెమెరామెన్ అంటున్నారు. మరి ఆ కెమెరామెన్ ఏదో ఓదార్చినట్టు, వానికి బాధ చెప్పుకుంటే ఓదార్చి మళ్ళీ వాడు కూడా నటించి హోటల్కి తీసిపోయి వాడి ఫ్రెండ్స్ వాళ్ళ గ్యాంగ్ రేప్ చేసి దాదాపు 10 రోజులుగా చిత్రహింసలకు గురి చేశారు. వీళ్ళు అసలు మనుషులు కాదు, మృగాలు అనమాట. వాడు ఆ ప్రియుడు అనేటువంటి ముందు వాడు కాల్చిపడేయాలి. కొడుకు వాడు ఎంత దారుణం. వాడు ప్రియుడు అంటే నమ్మి, ప్రేమించిన యువకుడు కాబట్టి, నేను ప్రియుడు కాబట్టి నమ్మి ఆ అమ్మాయి వెళ్తే ఇంత దారుణంగానా? ఇది ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకి డ్రగ్స్, గంజాయి కూడా ఒక బేసు. దాన్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ పదాలు వినిపించకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్గా, ఎందుకంటే దీనికి మూలాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే గ్యాంగ్ రేపులకి, ఇలాంటి తాగటం,
ఆల్కహాలు, డ్రగ్స్, ఈ గంజాయి, మత్తు పదార్థాలు, ఈ మత్తులో ఉండి ఒక ఆ గుంపుగా పోగాటం, ఏం చేస్తానో తెలియని పరిస్థితుల్లో ఎట్లాంటివి చేస్తారు. ఈ ఈ ఈ లంగామండ కొడుకుల్ని వీళ్ళ మొత్తాన్ని బీచ్లో నిలబెట్టి కాల్స్తే ఇంకొకటికి బుద్ధి వస్తుంది, ఇంకొకటి భయానికి గురవుతాడు తప్ప ఇది ఎంత ఘోరం. అంటే ప్రభుత్వ పరంగా ఏ చట్టాలు తెచ్చినా కానీ వాళ్ళలో మార్పు వస్తలేదు కదా. అసలు ఎంత చట్టం అంటే లెక్కే లేదు వాళ్ళకి. చట్టం అంటే లెక్క అంటే శిక్షలు లేవు కదా, ఈజీగా తప్పించుకుంటున్నారు కదా. అట్లాంటివి లేకుండా షూటెడ్ సైడర్ ఉంటే బాగా. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఎగవేతకే సాగదీత, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కాలం వెళ్లదీసే ప్రయత్నం, ఎన్నికల కోడ్ సాకుతో గ్యారంటీలు ఎగవేతక ప్రయత్నం, ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం, అప్పటిదాకా దరఖాస్తుల పేరుతో సాగదీసేందుకు ఎత్తులు, నిరుద్యోగ వృత్తిలాగే హామీలను ఎగవేసే ఆలోచన హరీష్ రావు అన్నట్లు చెప్పారు. డిసెంబర్ 9న రైతు భరోసా రుణమాఫీ ఇస్తామని ఇవ్వలేదు. పింఛన్లు 200 యూనిట్ ఫ్రీ విద్యుత్ హామీ నెరవేర్చలేదు. ప్రణాళిక లేకుండా జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యం? జీవో మార్గదర్శకాలు లేకుండా దరఖాస్తులు తీసుకుంటారా? అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల హామీతో ప్రజల్లో ఆందోళన. చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరిలోనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలి. ఎన్నికల కోడ్ వచ్చేలోపు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. మీడియాతో చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. హరీష్ రావుకి కొంచెం అన్న ఆలోచన కానీ తలకాయ ఉండి మాట్లాడుతుండ, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు కూడా ఇట్లా మాట్లాడు. ఎగవేతకే సాగదీత, నిరుద్యోగ వృత్తి హామీని ఎగవేశారు అంటాడు. నిరుద్యోగ వృత్తి హామీని ఎగవేసింది ఎవరు? 2018లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలో 3116 నిరుద్యోగ వృత్తి ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అని హామీని ఎగవేసింది ఎవరు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది, వాళ్ళు వచ్చి ఇంకా నెల కూడా కాలే అప్పుడే ఎగవేసిందని అట్లా. నువ్వు 5 సంవత్సరాలు ఎగవేసిందే నీకు కనపడతాను, నువ్వు అసలు దాని గురించి మాట్లాడే అర్హత లేదు. వచ్చిన రోజే 2 గ్యారంటీలు అమలు చేశారు కదా. ఇంకోటి ఎన్నికల కోడ్ సాగుతో గ్యారంటీలు ఎగవేతక అంటాడు. ఫిబ్రవరిలో వస్తుందట. దరఖాస్తుల పేరుతో సాగదీత. అసలు జీవోలు లేవు, రూల్స్ లేవు, ఎట్లా దరఖాస్తులు తీసుకుంటారు అంటాడు. ఇంకోటి ఫ్రీ ఇది పెన్షన్లు 200 యూనిట్లు హామీలు నెరవేర్చలేదంటే వాళ్ళు తీసుకునేది దాదాపు 28 తారీఖు దరఖాస్తులు తీసుకుంటున్నారు. దాన్ని స్క్రూటినీ చేయాలి, పరిశీలన చేయాలి, నియమ నిబంధనలు లేవు అంటాడు. నువ్వు పెట్టిన గృహలక్ష్మి కానీ, నువ్వు పెట్టిన బీసీ బంద్ కానీ, నువ్వు పెట్టిన మైనారిటీ బంద్ కానీ ఎక్కడున్నాయి నియమ నిబంధనలు? హుజరాబాద్ ఎన్నికలు అయితే కేసీఆర్ డైరెక్ట్గా పోయింది దళిత బంద్ అని. అది ఎవడికి ఇస్తాడు? ఏంది నియమ నిబంధనలు లేదు, ఆఫీసర్ లేదు, క్యాబినెట్ లేదు, ఏది లేదు. మీరు చేసింది అదే కాబట్టి అందరూ అదే చేస్తారంటే ఎట్లా? టైం ఇవ్వండి. 100 రోజులు అన్నారు, కనీసం 100 రోజుల తర్వాత మాట్లాడుతున్నా మీ క్రెడిబిలిటీ కానీ మీకు విలువ ఉంటుంది. దట్టు మీరు రైతు రుణమాఫీ గురించి కానీ, మీరు నిరుద్యోగ వృత్తి గురించి కానీ దయచేసి మాట్లాడద్దు. ఎందుకంటే రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తాను 2018లో చెప్పారు, చేయలేదు. సాగదీసిన చివరిలో కొన్ని చేశారు, కొన్ని చేయలే. నిరుద్యోగ వృత్తి కూడా సేమ్ అదే పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని అనే ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చాలాసార్లు చూసినాం, ఉప ఎన్నిక రాగానే కొత్త కొత్త పథకాలు ముందుకు వస్తాయి. అప్పటికప్పుడు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండా డబ్బులు పంచుతారు, పథకాలు అమలు చేస్తామని డంబాచారానికి పోతారు. ఇంకోటి ఏంటంటే ఏవైతే ఎన్నికల కోడ్ వస్తుందని ముందుగానే ఊహించుకొని నోటిఫికేషన్లు వేయడం, అలా ఎన్నికల ముందే మేము వేస్తాను. చాలాసార్లు జరిగింది. గృహలక్ష్మి దగ్గర అయితే అసలు చాలా జనాలు ఇబ్బందులు పడి దరఖాస్తు చేసుకున్నారు. మరి వాటి పరిస్థితి ఏంది? నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది చెప్పనలేవి కాదు. ఎన్నో దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఊరిస్తా ఉన్నారు దాన్ని. నిరుద్యోగ అసలు దాని గురించి మాట్లాడిన పరిస్థితి నుంచి నిరుద్యోగ వృత్తి అనే పదం రాలే. ఇప్పుడు వస్తుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా హామీలు ఉన్నాయి. ఏది 12% రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళని, తర్వాత దళితకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి దళితుని ముఖ్యమంత్రి, ఇట్లా చెప్పుకుంటా పోతే వందల కొద్ది హామీలు ఉన్నాయి. మరి అవన్నీ నెరవేర్చకనే ఈయన ఇప్పటికిప్పుడు వచ్చి ఏది నెరవేర్చలేరంటే ఎట్లా? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తానికి అసలు ఎవరు అర్హులు కాదు అని చూడాలి కదా. అందుకే కదా వాళ్ళు అప్లికేషన్లు తీసుకుంటుంది. అవి తీసుకుంటానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం ఆ టైం ఇవ్వండి. ఆ టైం ఇచ్చిన తర్వాత చేయకపోతే అప్పుడు అడగాలి. కానీ ఏది కాకముందే అప్పుడే మీద పడి గబోవాలంటే అరవడం సరైన పద్ధతి కాదు. అంతా ఇప్పటికిప్పుడే ఈ 10 రోజులు ఈ నెలలోనే మొత్తం సమస్యల్లోకి పోయినట్టు. అసలు ఇన్ని రోజులు మీరు 10 ఏళ్ళు బంగారు తెలంగాణ అన్నారు. ఈ ఒక్కసారి బంగారు తెలంగాణ ఇన్ని సమస్యలతో ఏంటంటే బంగారు తెలంగాణలో ఈ సమస్యలను ఉండదు కదా. బంగారు తునక అయింది కదా. బంగారు తునక అయినప్పుడు ఈ సమస్యలు ఏవి ఉండకూడదు. ఒక 10 రోజుల్లోనే బంగారు తెలంగాణ సంక్షేమంలో నెంబర్ 1 అన్నారు. అంటే ప్రజలు ఏంది పేదవాళ్ళుగా ఉండకూడదు. అంతే కదా. మరి ఒక 10 రోజులకి అయిపోతే ఎట్లా బంగారు తెలంగాణ?
ఇంకోటి వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు పత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన హెడ్డింగ్లో న్యూ ఇయర్ కిక్ 658 కోట్లు రాష్ట్రంలో భారీ లిక్కర్ సేల్స్. 3 రోజుల్లో 658 కోట్లు లిక్కర్ తాగారట మన తెలంగాణ ప్రజలు. కిక్ న్యూ ఇయర్ కిక్ అని 29, 30, 31 తారీఖు 658 కోట్లు. డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్ల అమ్మకాలు. దాదాపు 4,76,000 కేసులు లిక్కర్ వైన్ పోయిందట. ఇంకో 3 లక్షల చిల్లర బీర్లు అమ్ముడు పోయినాడు. 3 లక్షల చిల్లర కేసులు. అంటే చూడండి ఎంత 658 కోట్లు 3 రోజులు అంటే ఒక్క 30వ తారీఖు 313 కోట్లు. ఇందులో సగం. అంటే మన పండుగ అట్లా ఎట్లా చూడొచ్చు మన తెలంగాణ ప్రజలు లిక్కర్ పైన. మన పండుగల్లో ఇదొక పండుగ అయిపోయింది, అంతేనా? పెద్ద పండుగ అయిపోయింది. అన్నిటికన్నా పెద్ద పండుగ ఇదే. అంటే బతుకమ్మ వచ్చినా, దసరా పండుగ వచ్చినా వాటిని మించి పండుగ అయింది. దీనికి ఏంటంటే ఆ పండుగలు అంటే కేవలం ఒక సెక్షన్ ప్రజలు మాత్రమే చేసుకుంటారు. ఇది ఆ సెక్షన్, ఈ సెక్షన్, అన్ని మతాలు, అన్ని సెక్షన్ల వాళ్ళు ఉంటారు. కాబట్టి 658 కోట్లు అంటే ఏంది అసలు? ఇది మామూలు విషయం కాదు కదా. అదేవిధంగా ప్రధానంగా వెలుగులో వైస్ ఛాన్సలర్స్ గురించి ఒక వార్త ఇచ్చారు. ఈ వీసీలు మాకొద్దు, వెల్లువెత్తున్న ఫిర్యాదులు, అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండు. వివాదాలకు కేరాఫ్గా సర్కారు యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్లు అంతా వాళ్ళ ఇష్టారాజ్యం. భూముల లీజులు, నియామకాల గోల్మాల్, నిధుల వినియోగము, వసూళ్ల దందా. ప్రశ్నిస్తే విద్యార్థులపై అక్రమ కేసులు. నాడు బీఆర్ఎస్కి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారాలు, పత్రికల్లో వ్యాసాలు. ఫైర్వెల్తో వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఓయూవీసీని హైదరాబాద్కి చెందిన అప్పటి ఓ మంత్రి కాకతీయ యూనివర్సిటీని వీసీని అప్పటి ఎమ్మెల్సీ పట్టుబట్టి నియమించుకున్నట్లు వాదనలు ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ నియామకంలో బీఆర్ఎస్ ఎంపీతో పాటు ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీల పేర్లు కూడా ఇట్లా బీఆర్ఎస్ పెద్దలే ప్రతిపాదించినట్టు స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నాయి. పాలమూరు యూనివర్సిటీ వీసీని నాటి ఓ మంత్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీని అప్పటి ఓ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, జేఎన్టీ వీసీని అప్పటి ఓ మంత్రి, ఎంజీ యూనివర్సిటీ వీసీని ఓ ఎమ్మెల్యే పెట్టించారన్న ఆరోపణలు. అంటే ఓవరాల్గా దాదాపు మన రాష్ట్రంలో ఉన్న దాదాపు 12 యూనివర్సిటీలకు సంబంధించి ప్రతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు ఏదో ఒక మంత్రో, ఒక ఎంపీయో లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిఫరెన్స్తోనే వచ్చినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా దారుణం ఏంటంటే ఈ వీసీలు వైస్ ఛాన్సలర్కి సంబంధించి ఇది ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉండాలి. కానీ వీళ్ళు రాజకీయ ఫైర్లతో వచ్చి ఆ రాజకీయాలు చేసిన పరిస్థితి చాలా యూనివర్సిటీలో చూసాం. ఉస్మానియా యూనివర్సిటీలో అయితే మొన్నటి వరకు గొడవలు జరిగిన విద్యార్థులు కంచెలేసి యూనివర్సిటీ పరిపాలనా భవనం వీసీ బిల్డింగ్ కానీ రిజిస్ట్రార్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్కి అక్కడ ఉన్న విద్యార్థులు కానీ అక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కానీ వెళ్ళే పరిస్థితి లేదు. కంచెలేసి మొత్తం ఒక దిగ్భేద్యమైన ప్రదేశం లెక్క, రాష్ట్రపతితో లేకపోతే ప్రధానమంత్రి ఉండే ప్లేస్ లెక్క ఎవడో దాంట్లోకి ఎంటర్ కావద్దు అన్నట్లు చాలా డిక్టేటర్షిప్ చేశారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో నియమించబడ్డ వాళ్ళు అంతా అదే డిక్టేటర్షిప్ని ఫాలో అయ్యి చాలా ఇబ్బందులకు గురి చేశారు. మెస్ బిల్లు విషయంలో కానీ, హాస్టల్ వసతులు కల్పించే విషయంలో కానీ, ఫీజులు అయితే విపరీతంగా పెంచేశారు. పిహెచ్డి ఫీజు ఒక విద్యార్థికి 25,000 రూపాయల ఫీజు, ఇదివరకు 5,000 ఉండేది, దాదాపు 4 ఇంతలు పెంచారు. అడిగితే ఇనేడోడు లేదు, అడగటానికి పోయే పరిస్థితి లేదు. ఇట్లాంటి నిరంకుశత్వమైన వీసీలు, వైస్ ఛాన్సలర్లు ఈ విధంగా ఉండొద్దు. ఎడ్యుకేషన్ వ్యవస్థని కొంచెం పుషప్ చేసే విధంగా ఉండాలి, దాన్ని బలోపేతం చేసే విధంగా ఉండాలి, విద్యార్థులు వసతులు కల్పించాలి. అట్లాంటివి చూడాలి తప్ప మీ డిక్టేటర్షిప్లు, మీరు ఎవరి చేత అయితే ఫైర్ చేయబడి ఇక్కడికి వచ్చారు వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నం చేసినట్టే ఉంది. ఎట్లా చూస్తారు ఇది? ఈ వీసీల మాకొద్దు అని ధర్నా చేస్తారు. వీసీల నియామకం అనేది ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. ఓకే, దాంట్లో ఏంటంటే 10 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసి మంచి అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మాత్రం పెట్టాలి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే రాజకీయ నియామకాలు లెక్క అయింది. ఎవరు పైరవీలు చేస్తే వాళ్ళకి ఇవ్వడం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇవ్వడం. దీంతో ఏమైందంటే ప్రభుత్వం నుంచి మాకు పూర్తిగా సపోర్ట్ ఉన్నది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టారాజ్యంగా ఉన్నది. దీనికి ఇంకా ఏం చేశారంటే గవర్నర్ యొక్క పెత్తనం రాష్ట్రాల మీద లేకుండా రాష్ట్ర వీసీనే ముఖ్యమంత్రిగా ఉండేటట్టు ఒక చట్టాన్ని తీసుకున్నారు, సవరణ ఇచ్చారు. ఇదేంటంటే బెంగాల్లో ఉండేది, తర్వాత మన రాష్ట్రంలోకి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రవీంద్ర యాదవ్ రావడంతోనే 300 మంది సెక్యూరిటీ గార్డ్స్ని తీసివేసి కొత్త వాళ్ళని నామినేట్ చేశాడు, కొత్త వాళ్ళని తీసుకున్నాడు. అదేవిధంగా అక్రమంగా యూనివర్సిటీ భూమిని లీజ్కి ఇచ్చాడు, పెట్రోల్ బంకు. అదేవిధంగా నియామకాలు కూడా జరిగాయి. తర్వాత ఎస్బీఐలో ఉన్నటువంటి ఎఫ్డీలన్నింటినీ ప్రైవేట్ బ్యాంకు మార్చాడు. అదేవిధంగా తనకు అనుకూలమైన వ్యక్తుల్ని నియమించుకోవడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ అయితే మరీ దారుణం. దాంట్లో ఉన్నటువంటి రవి గుప్తా ఓపెన్ గా నేను డబ్బులు పెట్టి తెచ్చుకున్నానని చెప్పి 200 మంది అవుట్సోర్సింగ్
ఎంప్లాయీస్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న వీసీకి అతనికి మధ్య జరిగే గొడవలో మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. ఈసీ అని ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఆ కమిటీ సిఫార్సు లేకుండానే తన ఇది నిధులు ఏవైతున్నాయో దుర్వినియోగం చేశారు, ఇష్టారాజ్యంగా వాడుకోవడం జరిగింది. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ అని అతన్ని నియమించారు. అతనికి ఏంటంటే అనుభవం లేదు, 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండాలో ఆ అనుభవం లేదు. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి రిజిస్టార్ చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు. మొన్న ఎన్నికల ప్రచారాన్ని ఏం చేయాలంటారు మరి? ఇప్పుడు ఉంచాలనా తీసేయాలనా? వీళ్ళకు కూడా పదవి అయిపోతుంది కదా, మేతో అయిపోతుంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఒక మంచి వ్యక్తుల్ని పెడితే విద్యా వ్యవస్థ గాడిన పడేటట్టు ఉంటుంది. ఒక్కో ఇంటి నుంచి 2 అప్లికేషన్లు, 3 రోజుల్లో 40 లక్షల అభయహస్తం దరఖాస్తులు, 6వ తేదీ నాటికి 1.5 కోటి అప్లికేషన్లు వచ్చే ఛాన్సు. రేషన్ కార్డు, ధరణి సమస్యలపై లక్షల్లో వినతులు, ప్రతి అర్జీని భద్రపరచాలని ప్రభుత్వ ఆదేశాలు. దాదాపు 3 రోజులకే 40 లక్షల దరఖాస్తులు ఇప్పటికే ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తులు వచ్చినాయట. ఇంకా 5 రోజుల దాకా ఉంది, 6th వరకు. దాదాపు 1.5 కోటి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది, అప్లికేషన్స్ అనేది ఒక అంచనా ప్రభుత్వం వైపు నుంచి. అంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిపాలన, బీఆర్ఎస్ పార్టీ యొక్క సంక్షేమం, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం యొక్క ఆ నిర్లక్ష్య ధోరణి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 1.5 కోటి అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందంటే ఎన్ని సమస్యలతోని, ఎంత ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నట్లు మనం గమనించుకోవాలి. 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టించలే, 10 సంవత్సరాల్లో ఒక బీసీ లోన్ లేదు, ఒక ఎస్టీ లోన్ లేదు, ఒక గిరిజన లోన్ లేదు. ఇటువంటి అకృత్యాలు పరాకాష్ఠగా చేరే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ నాయకులు, అది కూడా కేసీఆర్ ఫ్యామిలీయే, రోజుకొకసారి ఎప్పుడు నెరవేరుస్తారు, మీరు ఇచ్చిన హామీలు ఏంది అని పదే అంటారు. 100 రోజులు, నెల కూడా కాలేదురా నాయన, కేవలం 1 మంత్ కూడా. కుటుంబ సభ్యులు తప్ప మళ్ళీ ఎవడు మాట్లాడదు బయట. మీరు చేసిన ఘనకార్యాలు మామూలుగా లేవు, వాటి ముందు చాలా చిన్నవి. ఒక 100 రోజులు టైం ఇవ్వండి. ఈ దరఖాస్తులు, ఈ వెల్లువ, ఈ జనాలు వచ్చే చూస్తేనే మీ పనితీరు, మీ బంగారు తెలంగాణ, మీ డొల్లతనం ఏందనేది బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రేషన్ కార్డులో ఒకటి, ధరణి సమస్యల మీద కోట్ల కొద్ది, లక్షల కొద్ది అప్లికేషన్లు వస్తున్నాయంట. ఇంకోటి తెల్ల కాగితం మీద రాసిస్తున్నారు. అంతేనా? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షురు. పలు జిల్లాల్లో రంగంలోకి దిగిన ఆఫీసర్లు, కేసులు నమోదు, కూల్చివేతలు ప్రారంభం. ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్పై కేసు నమోదు. సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ. నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోనూ భూ ఆక్రమణపై విచారణ. ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై దాదాపు ఖమ్మంలో కానీ, సూర్యాపేటలో కానీ, నిర్మల్లో కానీ, ఇంకా కొన్ని జిల్లాల్లో యాక్షన్ స్టార్ట్ అయినట్లు ఒక వార్త ఇచ్చారు వెలుగుపత్రిక. కానీ ఇది కాదు, ఇది చేయాలి. అది కబ్జా చేసినోడు వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, కార్పొరేటర్ అయినా, మేయర్ అయినా కావచ్చు. అక్కడతో పాటు రాష్ట్ర స్థాయిలో పెద్ద తలకాయలు కొన్ని 100 ఎకరాలు కబ్జాలు చేసిన పరిస్థితి. ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, భూదాన భూముల్ని, దేవాదాయ భూముల్ని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల్ని, కొన్ని 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు కబ్జా చేసినట్టు మొన్న 3 రోజుల క్రితం ఇదే పత్రికలో వచ్చింది. గచ్చిబౌలిలోనే 57,000 కోట్ల రూపాయల భూములు కబ్జా అయినాయి. 57,000 కోట్ల రూపాయలు ఓవర్ నైట్లో భూములకు సంబంధించి ట్రాన్స్ఫర్ అయినట్టున్నాయి. వాటిపైన చేయాలా విచారణ, అక్కడి నుంచి రికవరీ చేయాలి. అప్పుడు ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుంది. ఈ చిన్న కార్పొరేటర్లు ఇవి ఉంటాయి, ఇది చేయండి. ఇది కాదు, షురూ చేయాల్సింది అక్కడి నుంచి. కొడితే పెద్ద తలకాయలను కొట్టాలా, అక్కడి నుంచి వస్తే కింద తలకాయలు సరెండర్ అవుతారు, కింద తలకాయలు వాళ్ళే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. పెద్ద తలకాయలు కొన్ని 100 ఎకరాలు, అది కేసీఆర్ ఫ్యామిలీ కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఉన్న బినామీలు కావచ్చు, కొన్ని 100 ఎకరాలు కబ్జా చేసిన పరిస్థితి. అనేక రకాల మీడియా ఛానల్లో, పత్రికల్లో ఆరోపణలు వచ్చినాయి, వార్తలు వచ్చినాయి. వాటిపైన సమగ్రంగా విచారణ జరిపి అక్కడి నుంచి రావాలి. ఈ చిన్న వాళ్ళు చూపించి దీంతోనే సాటిస్ఫై చేసే పరిస్థితి ఉండొద్దు. ఇది ఎట్లా చూస్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే ఈ రెవెన్యూ వ్యవస్థని ఫస్ట్ ఫోకస్ చేసింది రెవెన్యూ వ్యవస్థ. ఆ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ధరణి పోర్టల్ ఏదైతుందో, ధరణి పోర్టల్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో అంతర్గతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసిండు. ఆ కమిటీ ప్రకారం ఏంటంటే, మొన్న సెప్టెంబర్ వరకు ధరణి నిర్వహణ చేస్తున్న ప్రైవేట్ కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ మళ్ళీ పొడిగించింది గత ప్రభుత్వం. అందులో ఉన్నది 68 లక్షల ఖాతాలు ఉన్నాయి, వ్యక్తిగత ఖాతాలు ఉన్నాయి. దాంతో పాటుగా వీళ్ళు సెర్చ్ చేస్తున్న కొన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. అంటే ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఏదైతే
ఉన్నదో ఆ ప్రొహిబిటెడ్ ల్యాండ్లో రకరకాల ల్యాండ్స్ ఉంటాయి. వాటన్నింటిని కబ్జా చేసి బీఆర్ఎస్ నాయకులు మింగివేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ పెద్ద తలకాయాలంటే మనకు ఓపెన్గా చెప్పుకోవాల్సింది ముత్తిరెడ్డి యాదగిరి ఆయన ఏంది శ్మశాన వాటికని కూడా కబ్జా చేసిండు. మల్లారెడ్డి మీద ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు వచ్చాయి. వీళ్ళందరినీ అదే కాకుండా సూర్యాపేటలో ఒట్టేజానియా కొన్ని వందల మంది అధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అందరికీ ధైర్యం వచ్చింది, అందరి అన్ని బయట పడతాయి. ఇక ఓకే, నెక్స్ట్ అదే మళ్ళీ హరీష్ రావుదే పార్లమెంట్ షెడ్యూల్లోపే గ్యారెంటీలు అమలు చేయాలి, ఎగవేతలు దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. హరీష్ రావు రైతు బంధు సాయం ఎంతమందికి అందిందో క్లారిటీ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది, మీడియా చిట్ చాట్లో అంటూ హరీష్ రావు నిన్న మాట్లాడిన దాన్ని ఒక వార్త వెలుగు పత్రికలో ఇచ్చారు. ఇంకోటి నిన్న కేటీఆర్ ఒక దగ్గర అన్నట్లు రైట్ 32 మెడికల్ కాలేజీలు కాదు 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాల్సింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి తనకు చాలామంది రకరకాల ఫీడ్బ్యాక్స్ అబ్జర్వేషన్లు పంపుతున్నారని, అందులో ఒకటి ఆసక్తికరంగా ఉందని దాన్ని మీతో పంచుకుంటున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేటీఆర్ 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేవని నెటిజన్ల అభిప్రాయంతో తాను కూడా ఏకీభిస్తున్నాను. సిగ్గుండాల, మీరు 32 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్ళు ఏర్పాటు చేసి మీ పైన జరిగిన ఫేక్ ప్రచారం అంటున్నారు. అది ఫేక్ కాదు, వాస్తవం. ఫేక్ ప్రచారం తిప్పికొట్టుంటే బాగుండేదని ఎవడో నెటిజన్ అట, వాడికి ఏం అవగాహన ఉందో నాకు తెలియదు, ఇచ్చిన దాన్ని మీరు నేను కూడా ఏకీభిస్తున్నాను. 32 మెడికల్ కాలేజీలు ఆ మాత్రమైన కట్టబట్టే మీకు ఆ 39 సీట్లు అయినా వచ్చాయి. అది కట్టకుండా నిజంగానే మీరు అన్నట్టు 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 ఛానళ్ళు పెట్టుంటే ఆ పై 9 కూడా సీట్లు రావు. 39 వచ్చినాయి కదా, 30 పోయి 9 వచ్చేయం, సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యాడు. మీరు చేసిన పరిపాలన కానీ మీరు చేసిన అహంకారపూరిత నిర్ణయాలు కానీ మీకు అర్థం కావట్లే. మీకు ఇంకా అధికారం యొక్క మదం ఆ పొరలు ఇంకా కమ్మి అట్లే ఉన్నారు. ఎందుకంటే ఫేక్ ప్రచారం తిప్పుకోవడానికి 32 యూట్యూబ్ ఛానళ్ళు ఏర్పాటు చేసి ఉంటే గెలిచామంటున్నారు. అంటే యూట్యూబ్ ఛానల్తో మీకు అసలు రాష్ట్రంలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మీరు కొనేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మీ వంతబడిని, మీ ప్రచారాన్ని చేసి, మీ భజన చేసి ఎందుకు నమ్మల జనాలు? ఇంకోటి, అసలు యూట్యూబ్ ఛానల్లో ఫేక్ ప్రచారానికే నిజంగానే ఓట్లు వేసి ఉంటే మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, సాఫ్ట్వేర్ కానీ ఉద్యోగస్తులు కానీ రకరకాల అన్ని రాష్ట్రాల వ్యక్తులు ఉంటారు. ఇక్కడ యూట్యూబ్ వ్యూవర్స్ ఎక్కువగా ఉండేది హైదరాబాద్లో ఉంటారు. గ్రామాలలో పనిచేసుకునేటోళ్ళు పెద్దగా చూడరు యూట్యూబ్. ఇక్కడ మరి బీఆర్ఎస్కి 15 సీట్లు వచ్చిన ఒక్కొక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలే. మీరు అన్నట్లు ఆ ఫేక్ ప్రచారాన్ని జనాలు నమ్ముంటే ఇక్కడ కాంగ్రెస్కి ఒక 10-15 సీట్లు రావాలి కదా. ఏం అంచనా మీది? అంటే మీకు ఇంకా అధికార మదం అనేది బాగలేదు, అధికార అహంకారం అనేది బాగలేదు. అంటే 32 టీవీ ఛానల్ ఏర్పాటు చేస్తే అయిపోద్ది. జనం అంత పిచ్చిగా ఉన్నారా? జనం ఎక్కడ కన్ఫ్యూజ్ కాలేదు. ఇంకోటి కవిత చెప్తున్నారు, కన్ఫ్యూజ్ అయ్యి జనాలు ఓట్లు వేశారు, కొంచెం మార్జిన్తోనే పోయింది. కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ వేయలే. కన్ఫ్యూజ్ అయ్యి వేస్తే ఖమ్మంలో 9 సీట్లు, నల్గొండలో 11 సీట్లు, వరంగల్లో 10 సీట్లు, మహబూబ్నగర్లో 10 సీట్లు, 12 సీట్లు, ఎక్కడ మీకు 1-2 కూడా రాలే. దాన్ని కన్ఫ్యూజన్ అంటారు. ఒక్కొక్కళ్ళు 70-80 వేల మెజార్టీతో గెలిచారు. దేనికి కన్ఫ్యూజ్ అంటారు? ఇంకా మీకు కన్ఫ్యూజ్ అయ్యి హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేశారు, కన్ఫ్యూజ్ అయ్యి మెదక్ ప్రజలు ఓట్లు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే ఎట్లాగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది ఒక ప్రచారాన్ని మీరు యూట్యూబ్ ఛానల్ అయితే మెయిన్ స్ట్రీమ్ ఛానల్తో చేశారు. అది కొంచెం దాన్ని నమ్మారు జనాలు. మళ్ళీ బీఆర్ఎస్ అవుతుంది, ఎందుకు వానికి వేస్తే అయిపోద్ది అనే పద్ధతిలో ఉన్నారు తప్ప రూరల్లో కష్టపడే శ్రమజీవులు ఏదైతే ఉన్నారో ఒక్కడు కూడా యూట్యూబ్ ఛానల్ బేస్ చేసి వేయలేదు. మీ యొక్క అహంకారాన్ని గుర్తించారు. అది గమనించండి. ఎంత తప్పు. 32 యూట్యూబ్ ఛానల్ వేస్తే అయిపోద్ది, మీరు గెలుస్తారా? యూట్యూబ్ ఛానళ్ళతోనే గెలిచి ఉంటే, యూట్యూబ్ ఛానల్లో మీరు అనే ఫేక్ ప్రచారంతో గెలిచి ఉంటే హైదరాబాద్లో గెలవాలా కాంగ్రెస్. ఏది ఫేకు? యూట్యూబ్ ఛానల్ చేసింది ఏది ఫేకు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఫేకా? మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులపైన వచ్చిన భూ కబ్జాలు ఫేకా? మేడిగడ్డ బ్యారేజీ కుంగటం ఫేకా? మీరు ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసి మల్లారెడ్డి లాంటి వాళ్ళు, దానం నాగేంద్ర లాంటి వాళ్ళు, తలసాని, ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్ కుమార్ లాంటి ఉద్యమ ద్రోహుల్ని గవర్నమెంట్లో పెట్టుకున్నది ఫేకా? ముత్తిరెడ్డి యాదగిరి లాంటి వాళ్ళు శ్మశాన వాటికల్ని వాళ్ళ స్వయాన కూతురు వచ్చి చెప్పింది మా డాడీ కబ్జాలు చేస్తాడు అని చెప్పి, అతని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఫేకా? ఏది ఫేక్ అంటారు మీరు? ఇవన్నీ నిజాలు కదా.
ఉద్యమకారులని ఎంత అవమానించారు మీరు. ఎక్కడ మల్లారెడ్డి, ఎక్కడ తలసాని, ఎక్కడ ఎర్రబెల్లి, ఎక్కడ పువ్వాడ అజయ్ కుమారు, ఎక్కడ ఉన్నారు 100 కేసులైన పిడమర్తి రవి లాంటి వ్యక్తులు? కొన్ని 100 కేసులు 100 రోజులు జైల్లో ఉండి ఆయన. అతను మల్లారెడ్డి మాత్రం మంత్రి పదవి చేయలేడా? అతను కవిత మాత్రం ఎమ్మెల్సీ పదవి చేయలేడా? ఎందుకు ఇలా ఉద్యమకారులను పక్కన పెట్టి ఎక్కడ మందుల సామేలు ఫౌండర్ మెంబరు మందుల సామేలు అనే వ్యక్తి తుంగతుర్తిలో మొన్న దాదాపు 50,000 ఓట్ల పైచీలకు మేయాటితో ప్రజలు వాళ్ళే డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నారు, చందాలిచ్చి. ఫౌండర్ మెంబరు కడుపు కట్టుకొని పనిచేసిండు, తిని తినక కుటుంబాన్ని వదిలేసి 12 సంవత్సరాలు ఉద్యమం చేస్తే అతనికి టికెట్ ఇవ్వకుండా ఒక ఇసుక దందాకోరికి మీరు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ప్రజలు చెంప చెల్లు అనిపించారు. ఏది ఫేకు? కవిత ఎంపీ ఓడిపోతే 2 నెలల్లో ఎమ్మెల్సీ చేస్తావు. అదే పిడమర్తి రవి ఒక ఉద్యమ నాయకుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలుగు రాష్ట్రాల్లో పిడమర్తి రవి అంటే తెలవని గ్రామం లేదు, తెలవని ఇల్లు లేదు. అట్లాంటి విద్యార్థి నాయకుడు కొన్ని 100 కేసులు 100 రోజులు జైల్లో ఉండవు. కుటుంబం అంటే ఏం తెలియదు, వదిలేసిండు, మొత్తాన్ని త్యాగం చేసిండు ఆయన జీవితాన్ని. ఆయన ఎక్కడ పెట్టినా ఎమ్మెల్సీ ఆయనకి ఎక్కడ ఇవ్వచ్చు? రాజ్యసభ ఇవ్వచ్చు కదా, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, మంత్రి ఇవ్వచ్చు కదా. అజయ్ కుమార్ మాత్రం, మల్లారెడ్డి మాత్రం, ఎర్రబెల్లి దయాకరణ మాత్రం చదువుకోలేదు, ఆయన చేయలేడా? ఇది మీ యొక్క కన్సర్న్ ఉద్యమకారులపైన. దీన్ని మళ్ళా మీరు ఫేక్ ఛానళ్ళు, ఫేక్ ప్రచారం వల్ల, ఫేక్ ప్రచారం ఏది లేదు. నువ్వే ఒప్పుకున్నావు. కేటీఆర్ నిరుద్యోగులతోని మీటింగ్ పెట్టి ఎలక్షన్ సందర్భంలో ఏం చెప్పిండు? జరిగింది వాస్తవమే, టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగినాయి, దాని మీద మేము విచారణ చేస్తాం, 4వ తారీఖు అధికారం రాగానే మీ దగ్గరకు వస్తా అన్నాడు. మేడిగడ్డ విషయం కూడా ఒప్పుకున్నావు నువ్వే. జరిగి ఉండొచ్చు, దాని మీద ఎంక్వైరీ చేయండి, ఎందుకు ప్రాజెక్టును తప్పుపడతారని కూడా చెప్పినావు. మీరు తప్పులను ఒప్పుకోండి, ఎప్పటికైనా తప్పులను ఒప్పుకొని నువ్వు 32 యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు పెట్టు, రేపు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా, గెలిపించు 32 యూట్యూబ్ ఛానల్తో పెట్టి. యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ ఛానల్ చెప్తే ఓట్లు వేయరు. ప్రజలు అనుకోవాలా, ప్రజలకు నచ్చాలా, ప్రజలు అభిమానించాలి, అప్పుడే వేస్తారు ఓట్లు. అది మీరు గమనించట్లే. ఇక్కడ ఏంటంటే ఇప్పటికైనా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జరిగిన వాస్తవాల్ని గుర్తించడం లేదని తెలుస్తుంది. ఓకే, ఒకటి గతంలో ఏవైతే అంశాల మీద ప్రజలు అసహనంతో ఉన్నారో ఆ అసహనం ఉన్న పరిస్థితులను వాటిని ఇంకా కూడా బేరీజ్ వేసుకోకుండా తప్పు మా వైపు నుంచి కాదని చెప్పి బట్టగాల్చి మీనేయడం ఇంకా కూడా. ఓకే, అని ఇది ఎవరికి నష్టం జరుగుతుంది అంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏదైతే 32 యూట్యూబ్ ఛానల్ అన్నాడో, మరి కేంద్ర పార్టీలు ఉన్నాయి, అవి 100 కొద్ది ఛానల్ పెట్టి దేశం మొత్తం చేసుకుంటే హైప్ క్రియేట్ అయ్యి వాళ్ళే వస్తారు కదా. అదే అంటే జనాల్ని ఒక ఏమార్చడం, అంటే జనాలు ఏమనుకుంటారు అనేది గ్రహించకపోవడం, అది చాలా దుర్మార్గమైన పని. కానీ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని పనిచేస్తే బాగుంటుంది. ఇంకోటి, నిన్న మాజీ డిఎస్పీ నళిని తెలంగాణ ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజీనామా చేసి బయటకు పోయిన పరిస్థితి. అప్పుడు చాలా వేధింపులు గురి చేశారు ఉన్నతాధికారులు. ఆమె నిన్న వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన పరిస్థితి మనం నిన్నటి పేపర్లో మనం చూసాం. అంటే ఉద్యమకారులకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రయారిటీ ఇస్తుంది అనేది మనం గమనించుకోవచ్చు. 250 గజాలు స్థలాన్ని కూడా ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకు ఇస్తామని చెప్పి కూడా వారి యొక్క అభయస్తం అప్లికేషన్ పెట్టారు. కానీ ఇక్కడ ప్రభుత్వానికి మా యొక్క సూచన, మొన్న కూడా చెప్పినాం, మళ్ళా కూడా మా యొక్క సూచన ఏంటంటే, మీరు ఆ దరఖాస్తులో ఎఫ్ఐఆర్ నెంబర్ పెట్టండి, అమరవీరుడి యొక్క కేసుల వివరాలు పెట్టండి. అది అమరవీరుడు కాకుండా ఉద్యమకారులు అంటే వాళ్ళ ఎఫ్ఐఆర్ నెంబరు, ఏ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది, జైలుకి ఎన్ని రోజులు పోయారని రాశారు. కానీ తెలంగాణలో కొన్ని 100,000 మంది శాంతియుతంగా ఉద్యమం చేశారు. వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కొన్ని 100 రోజుల పాటు ఉద్యమమే వాళ్ళ ఊపిరిగా అన్ని పనులు బంద్ చేసి తిరిగిన వాళ్ళు ఉండరు. వాళ్ళ కేసులు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాళ్ళు చాలా శాంతియుతంగా చేశారు. శాంతియుతంగా చేసినప్పుడు కేసులు ఎందుకు ఉంటాయి? కాబట్టి ఆ శాంతియుతంగా చేసిన ఉద్యమకారులను గుర్తించండి. మీరు ఎఫ్ఐఆర్ల క్రైటీరియా అనేది పెట్టడం వల్ల అసలైన ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, అవమానించినట్లు అవుతుంది. దీంతోపాటు రాష్ట్ర నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థి జేఏసీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన పిడమర్తి రవి నిన్న పెద్ద ఎత్తున ఉద్యమకారులతో మీటింగ్ పెట్టారు. ఆ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ చేయండి, ఎఫ్ఐఆర్ఏ క్రైటీరియా చేయొద్దు, ఉద్యమకారులకు 250 గజాలు స్థలం ఇవ్వటం అనేది హర్షణీయమని కూడా వారు మీటింగ్ పెట్టారు. కాబట్టి ఆ విధంగా ఉద్యమకారులను గుర్తించడానికి కోదండరాం లాంటి వ్యక్తుల్ని, ఇంకా కొంతమంది ఉద్యమకారులు, విద్యావేత్తలను, ప్రజా సంఘాలను వాళ్ళని కమిటీకి ఏర్పాటు చేసి అప్పట్లో జరిగిన పేపర్ క్లిప్పింగ్స్ కానీ వీడియోస్ కానీ అవి పెట్టేసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. ఆ ఉద్యమకారులు ఉద్యమాలు చేశారు కానీ కేసులు పెట్టించుకోవాలి. సకల జనుల సమ్మె చేశారు, ఎక్కడ ఒక కేసు కాలే. ఏదో కొంతమంది
ఓవర్ యాక్షన్ చేసి కొంతమంది ఏదన్నా కావాలని ఏదన్నా ఎమోషన్లో చేసిన దాంట్లో కేసులు అయి ఉండొచ్చు. కేసులు అయిన వాళ్ళని కూడా మీరు పరిగణించండి. కేసులు కాని వాళ్ళని కూడా గుర్తించే ప్రక్రియ చేపట్టి వాళ్ళని హక్కున చేర్చుకుంటే, వాళ్ళకి ఆసరా ఇస్తే, బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యాన్ని మీరు దగ్గర తీసుకున్నట్టు, కడుపులో పెట్టి చూసుకున్నట్టు. అది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అనేది మేము కడుపులో పెట్టి చూసుకుంటాం అనేది ఎక్కడ కడుపులో పెట్టి చూసుకోవాలి? ఎవరిని కడుపులో పెట్టి చూసినా తెలుసా? ఉద్యమకారుల్ని లాఠీలతో కొట్టిన వాళ్ళని, ఉద్యమకారుల్ని క్రికెట్ బ్యాటులతో కొట్టిన వ్యక్తుల్ని నువ్వు కడుపులో పెట్టి చూసుకున్నావు. ఉద్యమకారులనే గోడవతలు ఉంచును, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఆలోచించి అసలైన ఉద్యమకారులను గుర్తించి అసలైన ఉద్యమకారులకి మేలు జరిగే విధంగా, ఈ లబ్ధి చేకూరే విధంగా చేయాలని చెప్పి మీకు మరొకసారి సూచన చేస్తున్నాం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో మనం చేసిన అనేక తెలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు న్యూస్ అనాలిసిస్ చేయడం జరిగింది. రేపు తాజా వార్తలతో న్యూస్ అనాలిసిస్లో కలుసుకుందాం. నేను మీ శ్రీనివాస్.